అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోనే రంజాన్ మాసం సందర్భంగా జెండా చెట్టు వద్ద ఉన్న మసీదు వద్ద ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ ఇందుకు కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఇఫ్తార్ విందును అందరికీ పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన ఆయన ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందు కార్యక్రమానికి కావలి నియోజకవర్గంలోనే ముస్లిం సోదరులందరూ హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి మన సోదరులందరూ కూడా ఈ పవిత్ర మాసంలో ఉపవాసాలు నిర్వహించి అల్లా ఎనలేని భక్తి శ్రద్ధలను పవిత్రతను కాపాడుతున్న ప్రతి ముస్లిం సోదరులకి నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈ 30 రోజుల పాటు మీరు నిర్వహించేటువంటి ఈ ఉపవాసంలో కావలి నియోజకవర్గ ప్రథమ పౌరుడిగా నా ఆత్మ బంధువులైనటువంటి ముస్లిం సోదరులందరినీ కూడా ఆదరించాలి, గౌరవించాలి, ఆహ్వానించాలి. వారి అందరితో కలిసి ఒకసారి ఇఫ్తార్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున కావలి నియోజకవర్గంలో ప్రతి మసీదుకి కూడా లేఖలు పంపడం జరుగుతుంది. తప్పకుండా దీన్నే ఆహ్వానంగా భరించి అల్లా ఎడల భక్తి శ్రద్ధలతో మీ సోదరుడిగా నేను ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. తప్పకుండా ఈ నెల 28వ తేదీన మా ఇంటి యందు మీరందరూ వచ్చి ప్రార్థనలు చేసి విందు ఆరగించి ఇఫ్తార్ని సక్సెస్ చేయవలసిందిగా ముస్లిం సోదరులందరినీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నా. ఇది కావలి నియోజకవర్గానికి ఒక సాంప్రదాయానికి ప్రతీకగా ముస్లిం సోదరులందరినీ గౌరవించుకోవడం నా బాధ్యత. మీ అందరూ భక్తి శ్రద్ధలతో ఉన్నప్పుడు మీకు అన్ని సౌకర్యాలు చూపించడం నా కర్తవ్యం. అందులో భాగంగా మీరందరూ ఈ పవిత్రమైన మాసములతో మీరు మా ఇంటికి వచ్చి మా ఇంటిని పునీతం చేసి పవిత్రమైన మీ మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి చెప్పి సందర్భంగా ముస్లిం సోదరులందరినీ కూడా ఆహ్వానిస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇఫ్తార్ విందుకి మా ఇంటికి విచ్చేయవలసిందిగా ప్రతి ఒక్కరు